తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలోని అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. 15 జిల్లాల్లో 10.1 డిగ్రీల లోపే నమోదయ్యాయి. వికారాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలోని చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాలో 8 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నామైతే 2 వారాలుగా చలి తీవ్రత తెలంగాణలో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే చలిపులి పంజా విస్తృతోంది. దాదాపుగా గత 2 వారాల నుంచి కూడా పూర్తిగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తుంది. ఈ రోజు ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లిటీలో 8.3, మంచిర్యాల జిల్లా దేవులవాడలో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 9.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూర్తిగా డిసెంబర్ మాసంలోనే 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలి తీవ్రతతో అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరో నెలన్నర ఇటు చలికాలం సీజన్ ఉండడం, రానున్న రోజుల్లో పూర్తిగా ఇటు -1 డిగ్రీలో కనుక పోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ మన్య గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రాత్రిపూట ఇటు 4 నుంచి 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉదయం వేళ భారీగా పొగమంచు అయితే కురుస్తుంది. దీంతో ఉదయం వేళ ప్రయాణం చేసే వాహనదారులు కావచ్చు, ఇటు వాకర్స్ తో పాటు స్కూల్కి వెళ్లే విద్యార్థులు, ఇతర పనులకు వెళ్లే రైతు కూలీలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే పంటలు అయితే పూర్తిగా దెబ్బతింటున్నాయంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా గత 2 వారాల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, ఆసిఫాబాద్, కోల్బెల్ట్ ప్రాంతాలు కూడా పూర్తిగా చలి తీవ్రతతో అయితే ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కూడా ఇటు సింగరేణి కార్మికుల హాజరు శాతం కూడా చలి తీవ్రత తగ్గుముఖం పడతా ఉండడంతో అయితే సింగరేణి అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగే పరిస్థితులు అయితే ఇటు కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపుగా 10 ఏళ్ల తర్వాత కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా చలి తీవ్రత ఉండడంతో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.